బ్రహ్మర్షి విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని ఎందుకు సృష్టించాడు? చాలా తేలికైనటువంటి ప్రశ్న. త్రిశంకు స్వర్గాన్ని ఎందుకు సృష్టించాడు అంటే, త్రిశంకువు అనబడేటువంటి వాడు స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే శాపవశం చేత చండాలుడై ఉన్నాడు. ఆ చండాలత్వము చేత అది కలిగినటువంటి వాడు, ఆ శాపాన్ని పొందినవాడు స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు. ఏ విధమైన మలినము ఉన్నా సాధు పదార్థంలో చేర్చేటువంటి అవకాశం లేదు. కాఫీ కాచిన మానవ జాతి ఏం చేస్తుంది? ఆ వస్త్రాన్ని పెట్టి దాన్ని వడబోసి ఆ డికాషన్, ఆ పొడి లోపలికి కిందికి దిగకుండా జాగ్రత్తగా చూస్తుంది. స్వచ్ఛంగా ఉండేట్టు ఆ పొడి అందులో ఉండకుండా చూస్తుంది. కనుక మలినం అనేటువంటిది ఏది ఉండకుండా స్వచ్ఛంగా ఉండాలి. ఎప్పుడైతే శాపాన్ని పొంది చండాలుడై ఉన్నాడో స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు. అతడు ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు? వశిష్ఠుణ్ణి అడిగాడు. నేను పంపించను అన్నాడు. ఆ వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి మధ్యలో స్పర్ధ ఉన్నది కనుక విశ్వామిత్రుడిని అడిగితే నన్ను పంపుతాడు అనే ఆలోచనతో విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. అక్కడ కూడా వీరిద్దరి మధ్య తగవు పెడదామనే ఆలోచనతోనే వచ్చాడు ఆ త్రిశంకు. ఆ కారణం చేత ఎప్పుడైతే అడిగాడో, అడిగిన వాడు నన్ను స్వర్గానికి పంపవయ్యా అని మామూలుగా అడిగితే విశ్వామిత్రుడు కూడా ఒప్పుకునేవాడు కాదు. వశిష్ఠుడు నన్ను పంపనన్నాడయ్యా అని చెప్పాడు. ఆ కారణం చేత వశిష్ఠుడు పంపనంటాడా, నే పంపుతా అని వశిష్ఠుని మీద ఉండే స్పర్ధ చేత తన తపోశక్తిని అంతటినీ ఉపయోగించి స్వర్గాన్ని సృష్టించాడు. సృష్టించి ఆ స్వర్గానికి పంపాడే కానీ అసలైనటువంటి స్వర్గానికి త్రిశంకువును పంపలేకపోయాను. తానే బ్రహ్మర్షి కావడానికి ఎంతకాలం తపస్సు చేశాడు? అది ఎవరి వల్ల కాదు. కాకపోతే ప్రత్యేకమైనటువంటి సృష్టి చేశాడు. సృష్టికి ప్రతి సృష్టి కూడా చేశాడు లోకంలో. బ్రహ్మదేవుణ్ణి కూడా ఎదిరించాడు అనేక రకాలుగా. తన యొక్క ఏం చేశాడు? దానివల్ల తన తపోశక్తిని అంతటినీ వ్యయం చేశాడు. అంతే తప్ప ప్రయోజనాన్ని మాత్రం ఏమీ పొందల. త్రిశంకు స్వర్గానికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. వాడు ఎక్కడున్నాడంటే ఆ స్వర్గానికి భూమండలానికి మధ్యలో వెళ్ళాడాడు తప్ప అసలైన స్వర్గంలో అతడు ఉండల. తల్లక్రిందులుగానే ఉన్నాడు ఆ త్రిశంకు. ఎవరైనా తాను చేసిన దాన్ని అనుభవించకుండా వెళ్ళిపోయే అవకాశం లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. చేశామా తప్పైనా ఒప్పైనా తప్పక అనుభవించవలసిందే. వండుకున్న పదార్థం తింటే తరగాలి, లేదు పారబోస్తే తరగాలి. అంతే తప్ప ఉన్నది ఉన్నట్టుగా తరిగే అవకాశం లేదు. కనుక మనం అనుభవించాలి, ఎవరైనా దాన్ని తొలగించాలి, లేకపోతే తొలగదు. ఇది కూడా అంతే. ఆ త్రిశంకువుకి కేవలం వశిష్ఠుని మీద ఉండే స్పర్ధ చేత అతన్ని స్వర్గానికి పంపడం కోసం ప్రతి సృష్టి చేశాడు.